అనంగా ఒక గ్రామం ఉన్నదట. ఆ గ్రామంలో వజ్రాల వ్యాపారస్తుడు ఉన్నాడట. వజ్రాలు ఉంటాయి కదా, అవి అమ్ముడు కొనుడు, ఓ నగరంలో అమ్ముడు ఓ నగరంలో కొనుడు, ఇట్లా ఒక వ్యాపారస్తుడు ఉన్నాడట. అయితే ఆయన దేశమంతా తిరుగుతాడట. వజ్రాలను తీసుకొని పడవ ప్రయాణంతో సముద్రంలో పోగుకుంటూ దేశమంతా తిరుగుతాడట. అయితే ఆయనతో పాటు ఆయన కొడుకు కూడా ఉన్నాడట, ఓ 20 సంవత్సరాల కొడుకు. ఆ కొడుకు కూడా పోతాడట. అయితే ఆ కొడుకు ఒక మాట చెప్తాడట, కొడుకా నాయనా, నువ్వు కూడా దేశమంతా తిరుగు, కానీ వంచన నగరం అని ఒక నగరం ఉన్నది, ఆ నగరానికి మాత్రం పోకురా. నేను ఆగమైపోయినా అక్కడ పోయి మళ్ళా కుదురుకొని మళ్ళా వ్యాపారస్తునిగా నిలదొక్కున్నా, నీకు ఇంత వ్యాపారాన్ని నీకు అప్పచెప్తున్నా, ఇక నాకు చేత కాకుండా అయిపోతున్నది. చేతనైనంత కాలం తిరుగుదాం, చేత కాకుండా అయిన తర్వాత మాత్రము నేను ఊరుకుంటా. నేను భూమి మీద ఉన్నా లేకున్నా నువ్వు మాత్రము ఆ వంచన నగరానికి నువ్వు పోకురా కొడుకా అని చెప్పిండట. సరే నాయన అన్నాడట కొడుకు. అయిపోయింది. ఇట్లా తిరిగిన కొంతకాలానికి ఆ తండ్రి గతించిన తర్వాత ఈ కొడుకు ఆ వ్యాపారం ఈయనకు వచ్చేసింది. ఈయన కూడా అప్పుడు తండ్రితో పాటు తిరిగిండు, ఇప్పుడు ఆయన సొంతంగా తిరగాలి కదా. తన సొంతంగా 3 పడవలు వేసుకొని ఏ నగరానికి పోయినా కూడా వాడు ఆ 3 పడవలు తీసుకొని పోతుండట. ఆ పడవలలో నింపుకొని వజ్రాలను పోతుండట. పడవ ప్రయాణం చాలా దూరం పోవుడు మళ్ళీ తిరిగి వచ్చుడు ఇట్లా నడుస్తుందట ఆయనకు. చాలా సంవత్సరాలు గడిచిపోయింది కానీ ఆయన మనసులో మాత్రం ఒక సందేహం ఉందట. మా నాన్న దేశమంతా తిరిగిండు, కానీ ఆ వంచన నగరానికి పోవద్దన్నాడు, ఎందుకు పోవద్దు, ఏమైంది, మా నాన్నకి ఏమైంది అక్కడ, ఏం మోసం అయింది, నన్ను ఎందుకు పోవద్దు అంటున్నాడు అక్కడికి. ఇంట్లో ఏదో కిట్టుకున్నది, మా నాన్న ఏమన్నా అబద్ధం ఆడుతుండా, నా దగ్గర ఏమన్నా దాచుతుండా, ఆ నగరానికి పోవాల్సిందే, నగరానికి పోవాలి అని అనుకున్నాడు. అనుకొని ఆ నగరం ఎక్కడుందో తెలుసుకున్నాడు. తెలుసుకొని ఆ నగరానికి ప్రయాణమైందట 3 పడవలు. ఒడ్డుకు పడవలని అన్నిటినీ కట్టిండ్రు, వజ్రాలన్నీ అమ్మేసుకున్నారు. ఏదో కొంత ఉన్నది అవి ఆయన చేతిలో పట్టుకున్నాడు. ఇక మిగతా ఇంకా 2 ఉంటారు కదా పడవ నడిపేవాళ్ళు, వ్యాపారస్తులు ఉంటారు కదా, వాళ్ళని అడిగిండట, నేను మరి ఈ నగరానికి పోతున్నా, ఈ వంచన నగరం అట, మా నాన్న పోవద్దన్నాడు కానీ నేను పోతున్నా, మీరు వస్తారా అంటే బాబో మేము రాము, ఆయన ఎందుకు చెప్పిండో, మన మంచిగా చెప్పొచ్చు, మేము రాము అని వాళ్ళు అన్నారట. మరి మీరు ఎట్లా అంటే మేము పడవలనే విశ్రమిస్తాము, నువ్వు వైరాపో అన్నారు. సరే అని చెప్పి ఆయన మెల్లగా ప్రయాణం అయిపోతున్నాడు. అయితే ఆయన దగ్గర ఒకటి ఉందట, ఈ కోతులను కొడతాం చూడు మనం, గులేరో అది ఆయన దగ్గర ఉన్నదట. అది పట్టుకొని పోతుండదు, చేతుల రాళ్ళు తవ్వలు ఉంటాయి కదా, రాళ్ళు తీసుకొని ఏదన్నా గట్లే ఏదన్నా జంతువు అట్లా వచ్చినా కూడా కొట్టవచ్చు అన్న ఉద్దేశంతో ఆయన ఆ నగలున్న బ్యాగ్ ఒకటి, కొన్ని హారాలు ఉన్నాయి ఆయన దగ్గర, ఆ హారాలు ఈ గులేరు 2 పట్టుకొని పోతుంటే కొంత దూరం పోయిన తర్వాత ఒక చిన్నగా కాలువలాగా ఉంది. కాలువలాగా ఉంటే అక్కడ చేప పిల్లలు అటు ఇటు తిరుగుతున్నాయట, అక్కడ కొంగలు తిరుగుతుంటే ఈయనకేమనిపించిందట, ఈ చేతిలో ఉన్నది కదా ఆ కోతులను కొట్టేది, దాంతో ఒక రౌతు పెట్టి ఆ కొంగను కొట్టిండట. కొంగను ఠక్ మన కొట్టిండట. ఏదో ఏదో ఆలోచనలు ఉన్నాడు ఆయన, కొంగను కొట్టిండట. కొట్టంగానే అక్కడ చేపలు పట్టేటోళ్ళు ఉంటారు కదా, వాడు ఊరికొచ్చిండట. ఊరికొచ్చి, నువ్వు మా నాన్నని చంపినవు అన్నాడట. అనగానే నేను మీ నాన్నని చంపుడేంది, మీ నాన్న ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ మీ నాన్న నేను ఎందుకు చంపినా అన్నాడు. మా నాన్న కొంగ రూపంలోకి పోయిండు, అయితే నేను బెస్తవాణ్ణి, నేను చేపలు పడతా, మా నాన్న అప్పుడు చేపలు పట్టేటోడు బతుకున్నప్పుడు, అయితే పోయిన తర్వాత ఇప్పుడు నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి కొంగ రూపంలో వచ్చి ఆ చేపలు ఆయన ముక్కుతోటి చేప పట్టుకొని నా వలలు వేస్తాడు, నాకు ఇస్తాడు, ఇట్లా పొద్దంతా నాకు మస్తు చేపలు ఇస్తాడు. ఇప్పుడు నువ్వు మా నాన్నను చంపేసి నాకు నా వ్యాపారంలో నువ్వు నష్టం తెచ్చినావు, ఇప్పుడు నాకు ఎవరు తెచ్చియాలి చేపలు, నేను పట్టుడు తక్కువ, మా నాన్న ఎక్కువ పట్టిస్తాడు, నాకు కొంగ రూపంలో ఉన్న మా నాన్న చేపలను ఎక్కువ పట్టిస్తాడు, నువ్వు చేపలను నా వ్యాపారాన్ని దెబ్బతీసినావు, నాకేమో నీ అంటాడు.
నా దగ్గర ఇప్పుడు ఏం లేదు అన్నాడట ఈయన. వ్యాపారస్తుడు నా దగ్గర ఏం లేదంటే, నువ్వు ఎట్లా వచ్చినావు అంటే, పడవలలో వచ్చిన. ఎన్ని పడవలు? 3 పడవలు. అయితే నాకు ఒక పడవ ఇచ్చేసి, ఒక పడవ నాకు మా నాన్నను నువ్వు చంపేసినావు కాబట్టి ఒక పడవ నాకు అన్నాడట. ఆనంగానే ఆయన ఇది ఎక్కడి బాధరా అనుకుంటాట ఆయన తప్పించుకొని ఊరికిండాడు, పోతుండాడు. పోతుండే కొంత దూరం పోయిన తర్వాత ఒక ముసలామె ఉన్నదట. ఒక ముసలామె అక్కడ ఉందట. ఉండి అమాంతం ఈ పిల్లగాడిని గట్టిగా కాలించుకుందట. కాలించుకొని ఏడుస్తుందట. అయ్యో అవ్వ అవ్వ నువ్వెందుకు ఏడుస్తున్నావు, నువ్వెవరు నేనెవరు, నన్ను పట్టుకొని ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఒరే నాయన ఓ కొన్నేళ్ల ముందు మీ నాయన ఈ ఊరికి వచ్చిండు. ఈ ఊరికి వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాడు. నన్ను పెళ్లి చేసుకున్నాడు. నాకు మస్తు వ్యాపారం మీరు ఏమేం చేస్తున్నారో అవన్నిట్లలో నాకు వాటా ఇస్తా అన్నాడు. నాకు కావాలి ఇప్పుడు, నాకు అవి ఇప్పుడు ఇయ్యి. నువ్వు ఆయన కొడుకువే కదా, నాకు ఎట్లయినా పిల్లలు లేరు, నేను బతుకుతా, ఏదన్నా ఇస్తాను బతుకుతా. నా దగ్గర ఏం లేదు. ఏమున్నది నీ దగ్గర? పడవలు ఉన్నాయి. ఎన్ని పడవలు? 3. ఒక పడవ నాకు ఇయ్యి అన్నదట ముసలి. మీ ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడు, నన్ను వదిలేసిపోయిండు, ఆ పడవ నాకు అప్పచెప్పు, నేను ఎవరినైనా మనిషిని పెట్టి పడవ నడిపించుకుంటూ నేను బతుకుతా అంటదట. అనగానే అమ్మో ఇది ఎక్కడదో బాధ ఉందని అంత ముసలిదాన్ని వదిలించుకొని ఉరికిండాడు. ఉరికిన తర్వాత ఆయనకి ఏమనిపించిందట, ఆయన కొంచెం గడ్డం అవి ఇవి ఉన్నాయట. అయితే ఈ ఇట్లుండే వరకు వీళ్ళు ఎవరో మా నాన్న అందుకే ఈ ఊరికి రానట్టున్నాడు, నన్ను రావద్దన్నాడు, ఈ వంచన నగరం రావద్దన్నాడు. అయితే ఈ ముసలిదాన్ని పెళ్లి చేసుకొని నేను వస్తే ఈ విషయం ఎక్కడ బయట పడుతుందో అని చెప్పి మా నాన్న నన్ను ఈ ఊరికి రావద్దన్నాడు. ఇప్పుడు నాకు అర్థమైంది మా నాన్న ఎందుకు రావద్దన్నాడో, నాకు ఇప్పుడు అర్థమైంది అని అనుకొని ఏం చేసిండట, అక్కడ మంగళ షాప్ ఉంది, మంగళ షాప్లోకి పోయిండట. ఎందుకంటే ఆ గడ్డం ఇంకా తీసేస్తే ఎవరు గుర్తుపట్టారు, ఎవరు అనుకుంటారు అని అనుకున్నాడు. అనుకొని మంగళ షాప్లోకి పోయిండు. పోయినాక ఆయన గడ్డము మీసాలు అవి తీసేసిండు. తీసేసినాక ఇంత జుట్టు తీసేసిన తర్వాత ఇక ఆయన ఆయనకేమన్నా ఇవ్వాలి కదా, ఓ పావులోనో ఆటాన్నో తీసి చేతిలో పెట్టిండట. నాకు వద్దంటుండట ఆయన. ఆ మంగళైనా నాకు వద్దన్నాడు. ఎందుకు వద్దామంటే నన్ను సంతోషపెట్టు అంటాడు. నువ్వు నాకేమి ఇప్పుడు ఏమి నాకు పైసలు ఇవ్వకు, నువ్వు నన్ను సంతోషపెట్టు అని. సంతోషపెట్టాలంటే ఏమి ఇవ్వాలి, నాకు అదంతా తెలియదు, నన్ను సంతోషపెట్టు అంటాడు. పావులో పోయింది, ఆటాన పోయింది, రూపాయి పోయింది, 2 రూపాయలు పోయినాయి, 10 రూపాయలు పోయినాయి. ఎన్ని ఇచ్చినా ఆయన సంతోషపడతలేడు. ఏమన్నా అంటే నన్ను సంతోషపెట్టు, నన్ను సంతోషపెట్టు అంటాడు. అనగానే అబ్బో ఇదేం సంతోషపెట్టాడు నాయన, నా దగ్గర అయితే ఏం లేదు. మరి నీ దగ్గర ఏమున్నాయి? పడవలు ఉన్నాయి, నాకు ఒక పడవి అన్నాడు. అయిపోయి ఒకటి కొంగ గురి ఒకటి, ఇక్కడ ముసలిది ఒకటి, ఈ మంగళోడు ఒకటి. అబ్బో ఇదంతేమో ఉందనుకొని చెప్పి ఆయన అక్కడి నుంచి తప్పించుకొని ఊరుకుడు పెట్టిండు. ఊరుకుడు పెట్టే వరకు ఆయనతో ఈ ముగ్గురు పోయి రాజుకు ఫిర్యాదు చేసారు. ఈ వ్యాపారస్తుడి మీద రాజుకు ఫిర్యాదు చేసిండు. ఫిర్యాదు చేస్తే రాజు ఊరుకుంటాడా? బట్టలను పెట్టి ఊరవతలకి వ్యాపారస్తుడు పడవల దగ్గరికి పోయే వరకే ఆయనతో ఈయనను బంధించారు. ఈ రాజా ఆయనతో ఈ వ్యాపారస్తుడిని బంధించి తన సభకు రప్పించుకున్నాడు. రప్పించుకోనగానే ఆయనతో బట్టలు ఈయనను తీసుకొని పోయి అక్కడ నిలబెట్టిండాడు. నిలబెట్టే వరకు అక్కడ అందరి మిగతా వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, మంగళైన, ముసలామె, ఆ కొంగ బాపతైన, ముగ్గురు అక్కడ ఉన్నారట. ఏమయ్యా ఇట్లా వీళ్ళకు మోసం చేసి నువ్వు ఎట్లా పారిపోతున్నావు మా రాజ్యం నుంచి అని అంట. అయ్యా అయ్యా నేనేం మోసం చేయలేదు, వాళ్ళే నన్ను మోసం చేసిండ్రు. ఈ వంచన నగరం అంటే మా నాన్న ఎన్నడూ కూడా ఇక్కడికి రావద్దన్నాడు, వినకుండా నేను వచ్చినా, నాకు తగిన శాస్తి చేసిండు మా నాన్న, నేను వచ్చేది లేకుండే అని అన్నాడు. అనగానే కాదు కాదు, వాళ్ళు చెప్పేది విను, వాళ్లకు నీ దగ్గర 3 పడవలు ఉన్నాయి కదా, 3 పడవలు వాళ్లకు ముగ్గురికి ఇచ్చేయాలి నువ్వు అని రాజు తీర్పు చెప్పిండాడు. చెప్పంగానే అయితే అయ్యా అయ్యా ఒక్క దిక్కే మీరు వింటే ఎట్లా, నేను చెప్పేది కూడా మీరు వినాలి కదా, ఇప్పుడు నేను చెప్పేది కూడా మీరు వినాలి, విన్నాక అప్పుడు చెప్పుండి, వాళ్లకు నాకు న్యాయం చెయ్యండి అని ఈ వ్యాపారస్తుడు అన్నాడట. సరే సరే ఏం చెప్పుకుంటావో చెప్పుకో అన్నాడట. అనగానే రాజా ఇట్లా ఇప్పుడు కొంగని చంపిండు, వాళ్ళ నాన్న కొంగలో ఉన్నాడు, కొంగని చంపిండు అని అంటుండ్రు కదా, ఆయన వ్యాపారం దెబ్బతిన్నని అంటుండు కదా, మరి నేను ఎప్పుడు సంవత్సర శాంతం పడవ ప్రయాణం చేస్తుంటా. అయితే మా నాన్న కూడా చనిపోయి చేపల ప్రవేశించిండు. మా నాన్న చేపలల్లో ప్రవేశించిండు. ఆ చేపలు నేను ఎక్కడికి పోయినా కూడా ఆ చేపలు నాకు దారి చూపిస్తాయి. రాళ్ళు మా పడవకు దాకకుండా పెద్ద పెద్ద లొందలు లేని జాగల నుంచి ఆ చేపలు మాకు దారి చూపిస్తుంటే నేను పడవలో పోతుంటా. మరి అట్లాంటి చేపలను వాళ్ళ నాన్న తిన్నాడు. మా నాన్నను ఇప్పుడు వాళ్ళ నాన్న కొంగ రూపంలో ఉన్న నాన్న తిన్నాడు.
మరి ఇప్పుడు నాకు కూడా న్యాయం జరగాలి కదా. ఇప్పుడు నాకు కూడా నేను ఎక్కడికన్నా పోయినా చేసిన చేపని తినేస్తే, ఇప్పుడు ఆ చేప నేను ఇక్కడికి వచ్చినా అని చెప్పి మా నాన్న ఉన్న చేప కొంగ మింగేసింది. నేను అందుకు ఆ కొంగని నేను చంపేసిన. మరి ఇప్పుడు మా నాన్న నా కొంగ తిన్నది కదా, ఇప్పుడు నాకు కూడా ఎక్కడికన్నా పోవాలంటే నాకు భయమే కదా. మరి ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేనేం ఆయనకు జుర్మానా విధించాలి, నేనేం మీకు నా బాధ చెప్పుకోవాలి, మీరు ఆయనకేమి శిక్ష విధిస్తారు, నాకేం న్యాయం చేస్తారో చెప్పండి, నాకేమి ఇప్పిస్తారో చెప్పండి ఆయన నుంచి అని ఈ వ్యాపారస్తుడు రాజుతోడు అన్నాడు. అనగానే రాజు కనిపించిందట, నిజమే కదా, వాళ్ళ నాన్న రూపంలో ఉన్న కొంగ నువ్వు చంపినవు. ఆ? మీ నాన్న రూపంలో ఉన్న చేపను వాళ్ళ నాన్న తినేసాడు. చెల్లుకు చెల్లు, పడవ ఇచ్చేది లేదు. ఏమిరా నువ్వేమన్నా ఇస్తావారా మరి ఆ వ్యాపారస్తునికి అనగానే, నేనేమిస్తా రాజా, నేనేమి ఇయ్య" అన్నాడు. మరి నువ్వు ఇయ్యనప్పుడు ఆయన కూడా ఏమి ఇయ్యాడు. దీనికి చెల్లుకు చెల్లు, నీ పడవ నీకే అన్నాడు. మరి ముసలామె సంగతి ఏం చేసినవురా అన్నాడట. ఏం చేసినవయ్యా వ్యాపారస్తుడు అన్నాడట. అనగానే వ్యాపారస్తుడు ఏమన్నాడట, సరే మా నాన్న పోయినప్పుడు మా అమ్మ సతీ సహగమనం చేసింది, మా నాన్నతో పాటే ఆమె కూడా దహనం అయిపోయింది. మరి ఇప్పుడు మా నాన్న ఈమెను చేసుకున్నాడని ఆమె అంటున్నది, ఆ పెద్ద మనిషి అంటున్నది. ఇప్పుడు ఈమె కూడా ఆ దహనం అయిపోతే నేను ఆమెకు పడవ ఇస్తా, మా అమ్మని ఒప్పుకొని నేను ఆమెకు పడవ ఇస్తా, వాళ్ళ తర్వాత ఆమెకి ఎవరన్నా ఉంటే బతుకుతారు. ఆమె ఇప్పుడు దహనం అయిపోవాలి రాజా అన్నాడు. అనగానే, ఏమమ్మా ఏమో అంటుండు, మరి వ్యాపారస్తుడు ఏమో అంటుండు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో పాటే దహనం అయిపోయిందట, నువ్వు కూడా అవుతావా మరి ఇప్పుడు, నీకు ఇప్పుడే తెలిసింది కదా విషయం ఆయన లేడని, మరి నువ్వు కూడా అవుతావా అంటే, అబ్బో నేను ఎందుకైతా నేను గాను, నేను వాళ్ళ అమ్మను కాదు, నాకు అసలు ఆ పిల్లగాడు ఎవరో తెలియదు, వాళ్ళ నాన్న ఎవరో తెలియదు, నాకు సంబంధమే లేదు అని మొత్తుకుంటుందట ముసలి. అనగానే చూసిండ్రా రాజా ఎట్లా అంటున్నదో. ఆ? అనగానే ఆయనతో రాజా ఏమన్నట, సరే ఇక ఆ పడవ ఆమెకి ఇచ్చేది లేదు అని చెప్పి ఈ రెండో పడవ కూడా ఇవ్వకుండా చేసిండట. ఇక మూడో ఆయన మంగళైన ఉన్నాడు కదా, ఆయనను సంతోష పెట్టుమని. ఏం చేస్తే సంతోషపడతాడు, మరి ఆయన సంతోష పెట్టుమంటున్నాడు కదా. ఆయనట సంతోషపడాలన్నట, మరి నువ్వు సంతోషపెట్టు. రాజా నేను పైసలు ఇచ్చినా ఎన్ని ఇచ్చినా కూడా ఆయనకు సంతోషం లేదంటుండు. అనగానే ఇంతట్లకి ఏమైందట, రాజుగారి కొడుకు చిన్నపిల్లగాడు ఒక 4-5 సంవత్సరాలు ఉన్నట. ఆ మంతం ఆయనతో రాజా రాజదర్బార్లో కూరుకొచ్చిండట. ఊరికి రాగానే ఆయనతో వ్యాపారస్తుడు ఏం చేసిండట, ఆయన మెడలో ఒక చిన్న హారం ఉందట, వజ్రపు ఉన్న హారం ఉన్నదట, తీసిండట ఆ పిల్లగానికి వేసిండట. ఆ పిల్లగానికి వేసిండట. వేసి ఆయనతో ఆ పిల్లగాడిని అడిగిండట, ఇది బాగుందా బాబు అని అడిగిండట. బాగుంది బాగుంది అన్నాడట పిల్లగాడు. నీకు సంతోషమేనా అని అడిగిండట పిల్లగాడు. నాకు సంతోషమే అని చెప్పి ఆ పిల్లగాడు ఆ మాలను చూసుకుంటూ ఆ వజ్రము ఉన్న మాలను చూసుకుంటూ ఎగురుతుండట. రాజుగారికి నవ్వుతుండట, కొడుకు సంతోషపడుతుండడు, రాజు నవ్వుతుండడు. రాజుగారు మీ కొడుకు నేను హారం వేసిన, అది మంచిగుంది సంతోషమే అంటున్నాడు, మీకు సంతోషమేనా అని అడిగిండడు. సంతోషమే అని రాజుగారు అన్నాడు. అనగానే జనం ఉంటారు కదా అక్కడ కొందరు, ఆ జనాన్ని అందరిని అడిగిండట వ్యాపారస్తుడు, మీకు సంతోషమేనా అని. ఇక రాజుగారు సంతోషమే అన్నప్పుడు వాళ్ళందరూ సంతోషమే అంటారు, అనాలి కదా. మాకు సంతోషమే అన్నారు. ఆ మంగళైన అడిగిండట, ఏమయ్యా రాజుగారి కొడుకు నేను హారం వేసినా, ఆ అబ్బాయి సంతోషపడుతున్నాడు, రాజుగారు సంతోషపడుతున్నాడు, ఇంతమంది ప్రజలు సంతోషపడుతున్నారు, ఇప్పుడు నీకు సంతోషమా కాదా, నువ్వు సంతోషపడుతున్నావా లేదా అన్నాడు. అనగానే ఇక ఆయన మంగళైన ఏమంటాడు, సంతోషపడతలేను అంటే రాజుగారే తల తీసి పడేస్తాడు. నాకు సంతోషమే అన్నాడు. చూసిండ్రా రాజా, ఇగో ఈయన సంతోషపరిచిన నేను, ఆయన సంతోషపరచమన్నాడు, నేను సంతోషపరిచిన అనగానే, సరిపోయింది, ఇక ఈ మూడో పడవ కూడా ఆయనకి ఇచ్చేది లేదు, ఆయన సంతోషపడ్డాడు కదా, ఈ 3 పడవలు నీకే. ఒరే నాయన వ్యాపారస్తుడా, పో బట్టలను ఇస్తా, ఈ రాజ్యం నుంచి నువ్వు తొందరగా వెళ్ళిపో, ఇట్లాంటివి ఇక్కడ మస్తు జరుగుతాయి, అందుకే నీకు మీ నాన్న చెప్పిండేమో ఈ నగరానికి రాకమని చెప్పిండేమో, మా నగరంలో ఇవన్నీ మాకు నడుస్తూనే ఉంటాయి. ఆ, నేను అవన్నీ మళ్ళా ఇట్లనే నీకు సలువు చేసినట్టే చేసి వాళ్ళని పంపిస్తుంటా, నువ్వు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపో అని చెప్పగానే ఆయన ఇద్దరు బట్టలని ఇస్తే టకా ఆయనతో నడుచుకుంటూ అయితే ఊరవతలికి పోయిండట. ఆ పడవల దగ్గరికి పోయి తన పడవలు ఎక్కి, మిగతా ఇంకా ఇద్దరు ఉన్నారు కదా ఇంకో 2 పడవలలో, వాళ్ళని తీసుకొని, అబ్బో జన్మల ఈ నగరానికి, ఈ వంచన నగరానికి నేను రావద్దు, మా నాన్న చెప్పినా వినకుండా నేను వచ్చినందుకు నాకు శాస్తి మంచిగా అయ్యింది అని చెప్పి ఆ పడవలల్లా ఆయన తిరుగు ప్రయాణం అయిపోయిండట. దేశమంతా తిరిగిండట, ప్రపంచంలో కొంత తిరిగిండట, కానీ ఆ నగరానికి మాత్రము ఆయన రాలేదట. తన వాళ్ళకు కూడా చెప్పుకుండట పోవద్దని చెప్పి. కథ కంచికి మనం ఇంటికి.